పేపర్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన ప్రధాన అంశాన్ని ఒకసారి మనం చర్చిద్దాం. ముందుగా సామాజిక తెలంగాణ పత్రిక. సామాజిక తెలంగాణ పత్రికలో ఒకటి బ్యానర్ ఐటమ్ వచ్చి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మురికి కూపంగా నిజామాబాద్. అంటే నిన్న నిజామాబాద్లో ఎన్నికల సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, సరే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ నిజామాబాద్ని ఏమాత్రం పట్టించుకోకుండా మొత్తం మురికి కూపంలాగా ఉందని చెప్పేసి ఆరోపణలు చేసిండు. సరే, నిజానికి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పటికి కూడా మరి ఆ శాఖ మీద ఆయనకి ఏమాత్రం పట్టు లేకుండా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా జరిగినాయి. కానీ మరి పట్టణాన్ని ఏదైనా సస్యశ్యామలం చేయాలి, మామూలుగా అక్కడ ఏమి చెత్త చెదర లేకుండా చేయడం మాత్రం ఏమి ఆయన దృష్టి పెట్టలేదు. ఎంతసేపు ఉన్నా ఆయన వేసేది ఆయన వేసింది. కానీ ఈ హైదరాబాద్ని కానీ మిగతా ప్రాంతాలను కానీ ఒక మున్సిపల్ శాఖ మంత్రి, అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనుకున్న వ్యక్తి ఆయన అంత పెద్ద శాఖను తీసుకున్నాక దానికి ఏం న్యాయం చేయలేడని చెప్పేసి నిన్న నిజామాబాద్లో జరిగిన సభలో, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఈయన ఇద్దరు కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆశా వర్కర్ది కీలక పాత్ర. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ లలిత. అయితే వాస్తవానికి మన ప్రజల ఆరోగ్యం బాగుపడాలి, ప్రజలకు ఆరోగ్యం గురించి సరైన అవగాహన కల్పించాలంటే ఈరోజు డాక్టర్ల కంటే ఎక్కువ కూడా ఆశా వర్కర్లు మంచిగా పనిచేస్తారు. సార్, నిన్న ఆ సదస్సులో ఆశా వర్కర్లకి దశనిర్దేశం చేస్తూ ఆశా వర్కర్లు చేస్తున్న అంటే పనితనంలో కానీ లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, ఆశా వర్కర్ నిజానికి షార్టేజ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ప్రభుత్వం కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే నిజమైన ప్రజలకు మేలు చేసి వాళ్ళకి ప్రజల ఆరోగ్యాల గురించి కట్టుబడి వాళ్ళకి ఎంతో సేవ చేస్తున్న ఆశా వర్కర్ని ఈరోజు ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి గారు కూడా నేను సదస్సులో మాట్లాడుతూ మరి ప్రతి దాంట్లో కూడా ఆశా వర్కర్ల ప్రమేయం ఉంది చేపట్టి వారికి మంచి దిశానిర్దేశం చేశారు. క్యాన్సర్ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ మీద బాగా దృష్టి పెడతాం. ఎందుకంటే గతంలో క్యాన్సర్ వస్తే దానికి పరిష్కార మార్గాలు లేదు, నివారణ మార్గాలు లేవు. ఇక చనిపోవటమే, మనిషి ఉండి చనిపోవే కార్యక్రమం జరుగుతుండే. ఇప్పుడు మరి దానికి నివారణ మార్గాలు ఉన్నాయి, మెడిసిన్స్ కూడా వచ్చినాయి. అంటే కాకపోతే ప్రజల్లో అవగాహన ఉండాలి. మరి అవగాహన చేయాలంటే ఆశా వర్కర్లు ఏం చేయాలని చెప్పి డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి గారు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇంకో అంశం చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరి నిన్న షాద్నగర్లో ప్రచారంలో పాల్గొన్న మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే శంకరన్న ఉన్నాడు. శంకరన్నతో పాటు షాద్నగర్ మున్సిపాలిటీ ప్రచార సభలో పాల్గొని 2 నెలల్లో మేము ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చేసినాం, మరో 3 ఏళ్ళు మాకు ఇంకా పదవి కాలం చేపట్టి ఈ పదవి కాలంలో షాద్నగర్లో కూడా చాలా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటుంది, మమ్మల్ని గెలిపించాలని చెప్పి ఆయన ఒక విధమైన అంటే అప్పీలు ప్రజలు చేసిండు. ఇది సామాజిక తెలంగాణ పత్రికలో వచ్చిన అంశాన్ని. మరో పత్రికలు చూసినట్టయితే దొరల పత్రిక. నమస్తే తెలంగాణ అంటేనే దొరల పత్రిక. కంప్లీట్గా దొరల గురించి ఒక పాంప్లెట్ లాగా ఉంటుంది ఈ పత్రిక. సరే, అయినా కానీ ఈ పత్రికలో కొంచెం ప్రధానంగా వాళ్ళు ఏ విధంగా డబ్బు కొట్టుకొని ఒకసారి చూద్దాం. పట్టణంలో కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్, కార్యకర్తలపై దాడులు, ఆదిలాబాద్లో అరాచకం. నిజానికి ఈ అరాచకాలకి తెరలేపిందే బీఆర్ఎస్ పార్టీ. నాడు టిఆర్ఎస్ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మనకందరూ తెలుసు. గతంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలో ఎక్కువ అరాచకాలు కానీ జరిగినాయంటే ఇక్కడ తెలంగాణ జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. అదేవిధంగా డబ్బులు ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెట్టడం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే. ఒక్కొక్క ఓటుకు 5,000, 10,000 ఇదంతా ఓట్లని కొనుగోలు చేసిన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏదో ముసలి కన్నీరు గరుస్తూ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మిగతా పార్టీ చేస్తుంది. అసలు మొదలు పెట్టిందే నువ్వు కదా, అది నీకే ఇప్పుడు చుట్టుకుంది. మరో పత్రిక ఈనాడు పత్రికలు చూసినట్టే, ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు చూసినట్టయితే గోదావరి జలాలను అడ్డుపెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టారు, 1,00,000 కోట్లు తీసుకున్న కేసీఆర్ కేటీఆర్ కాపాడుతున్నది ఎవరు అనేది ప్రధాన శీర్షికలో వాళ్ళ ఒక వార్త ప్రచురణ జరిగింది. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, తెలంగాణలో కొల్లగొట్టిన డబ్బులతోని అంటే కాళేశ్వరం కానీ గోదావరి కానీ రకరకాల ప్రాజెక్టు వలన 1,000 కోట్లు కొల్లగొట్టిన బీఆర్ఎస్ను కాపాడేది బీజేపీ పార్టీ మాత్రమే అని చెప్పేసి మరి ఇటు రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అంటున్నారు. అయితే వాళ్ళకి నిజానికి కూడా ఏంటంటే
అన్ని అందరికీ అంటే వ్యాపార వర్గాల మీద రాజకీయాల మీద ఏడులు జరుగుతున్నాయి కానీ మరి కేటీఆర్ కుటుంబం మీద కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు జరుగుతలేవు? అంటే లోపాయకారి ఒప్పందాల ప్రకారంగానే వాళ్ళ మీద ఈ దాడులు జరగట్లేవు, ఏడి దాడులు జరగట్లేవు. అంటే మామూలుగా కాంగ్రెస్ మంత్రుల మీద కూడా జరుగుతున్నాయి. అంటే నిన్న వచ్చి మంత్రి అయ్యింది కానీ 10 సంవత్సరాలు మంత్రులు పనిచేసిన ఆయన మీద, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మీద 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో చెప్పిన వాళ్ళ మీద ఈడీ దాడులు జరగకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా మామూలు ఎవరైతే ఉన్నారో నిన్న వచ్చిన మంత్రివర్గంలోకి వచ్చిన వాళ్ళ మీద ఈడీ దాడులు జరుగుతుంది. దీనివల్ల మీకు జనాలకు ఏం కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, వీళ్ళిద్దరు కలిపి కాంగ్రెస్ ని ఇరుకున పెట్టాలి అనే ఒక దృక్పథంతో వాళ్ళు పనిచేస్తారు. అది జగమెరిగిన సత్యమే అది. సరే ఆ సందర్భంగా వాళ్ళ అట్లా జరిగింది. ఇది ఏంటంటే 3 వారాల లోపు నిర్ణయం తీసుకోండి, లేదంటే కోర్టు ధిక్కారణ కింద చర్యలకు ఉపక్రమిస్తాం. అంటే ఎమ్మెల్యేల ఏదైతే పార్టీ ఫిరాయించారో ఆ పార్టీ ఫిరాయించిన కేసు మీద మరి దీన్ని కేటీఆర్ కానీ ఇంకా అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది కోర్టుల రిటేషన్, అదేవిధంగా స్పీకర్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. అసలుకి దీనికి తెర లేపిందే బీఆర్ఎస్ కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కంప్లీట్ గా నాశనం చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష హోదా ఉన్న బట్టి విక్రమార్కను కూడా గుంజేసి ఆడ కంప్లీట్ గా మైనారిటీలో పడేసింది మీరే కదా. తెలంగాణలో టీడీపీ పార్టీని విలీనం చేసుకున్నారు కదా. అంటే ఇంత దుర్మార్గమైన చేష్టలు చేసిన మీరు ఈరోజు మీ ఎమ్మెల్యేలు వాళ్ళ అభివృద్ధి గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుంటున్నామని వాళ్ళు చెప్పినా కానీ ఇంకా వాళ్ళ మీద మీరు కోర్టులో రిట్టేస్తున్నారు. అదేవిధంగా స్పీకర్కి కంప్లైంట్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు పోయిన పంతాల్లో వాళ్ళు కూడా పోతారు. ఆ రోజు బీఆర్ఎస్ లోకి వాళ్ళని మిగతా రాజకీయ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చేసుకోకపోతే ఈ రోజు కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు కదా. దాన్ని తెరలేపింది మీరు కదా. అందుకనే చేసిన పాపం ఊకపోదని చెప్పి అది అంటుంటారు. అదేవిధంగా రెబల్స్ ఉన్న వాటిలపై వార్, అంటే రెబల్స్ అనే దాని మీద ఇప్పుడు మనందరూ తెలుసు. ఎక్కువ ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది, ఎక్కువ మున్సిపాలిటీలు గెలుస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్త ఆశించాడు నేను కౌన్సిలర్ అవుతా, నేను కార్పొరేటర్ అవుతా అని చెప్పేసి పోటీ ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ ఉన్నారు. మనం చూస్తున్నాం. మనం ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ రెబల్స్ పోటీ చేయడం, ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 3 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ చేయడం వల్ల కొన్ని అక్కడ ఓట్లు చీలి కొన్ని గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలిచింది. అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైతే అధికార పార్టీలో గెలుస్తామని ధీమతో ఉన్నారో ఒకరు కాకుండా 3 పోటీ చేయడం వల్ల ఓటు చీలిపోయి బీఆర్ఎస్కి లబ్ధి చేకూరింది. అదే లబ్ధి చేకూరే విధంగా ఇక్కడ రావచ్చు అని ఒక బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తుంది. కానీ ఇదెందుకంటే పార్టీ గుర్తు మీద ఓటింగ్ జరిగే ప్రక్రియ కాబట్టి తప్పకుండా అలాంటి ప్రక్రియ ఏం జరగదు. అలాంటి అంటే ఆశలు కూడా పెట్టుకోవద్దు బీఆర్ఎస్ కూడా. ఇంకా గమ్మతి ఇక్కడ ఏంటంటే ఈయన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ఈయనకి ఏదో మంచిగా లక్కగా ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు వచ్చినాయి, పగ్గాలు వచ్చినాయి. ఈయన ఏమంటుండంటే మమ్మల్ని గెలిపిస్తే ఇంటి పన్ను సహా ఎలాంటి పన్ను పెంపు ఉండదు. ఇంటి పన్ను లేకపోతే నీకు ఆర్థికంగా ఎట్లా వస్తుంది? మున్సిపాలిటీ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తావు? అభివృద్ధి ఏ విధంగా చేస్తావు? ఇప్పుడు గతంలో కూడా ఆయన చెప్పిండు, హైదరాబాద్లో మేము గెలిస్తే, గ్రేటర్ హైదరాబాద్ గెలిస్తే ఇంటి పన్ను కట్టించుకోము, నల్ల పన్ను కూడా ఫ్రీ అని చెప్పి ₹1 నల్ల అని చెప్పాడు. అది ఎక్కడ అమలైంది? ఇప్పుడు ఇది కూడా అయింది. అంటే ఉచితాలతోనే దేశాలు రాష్ట్రాలు అన్ని సర్వనాశనం అయితే చెప్తుంటే ఇంకా మళ్ళీ అంటే నువ్వు పెంచకుండా, అంటే ఇంటి పన్నులు వసూలు చేయకుండా, నల్ల పన్నులు వసూలు చేయకుంటే వాళ్ళకి ఏ విధమైన నాణ్యమైన సర్వీస్ ఇస్తావు నువ్వు? అంటే ఇవంతా ఉచితాలు ఎవరైతే మళ్ళీ వీళ్ళే అంటారు మీరు ఉచితంగా మహిళలకు బస్ సౌకర్యం కల్పిస్తున్నారు, ఇంకా ఏదో 6 గ్యారెంటీలు అంటున్నారు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉచితాలు ఏదన్నారో మళ్ళీ మీరు కూడా ఉచితాలకు ఎందుకు ఎగబడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. ఏదేమైనప్పటికీ ఈ ఎలక్షన్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీ 2 పార్టీలు కూడా లోపాయికారంగా కాదు, బహిరంగంగానే ఒకటి. దీన్ని ఏదో కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజానికి రాష్ట్రంలో మంచిగా సస్యశ్యామలంగా ఉంది, మంచి పరిపాలన కొనసాగుతుంది. ఈ క్రమంలో మీరిద్దరు ఒకటే వాళ్ళని ఇరుకులు పెట్టాలని చూస్తారు, ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈ ఎన్నికల్లో దాదాపు 124కి దాదాపు 110, 112 దాకా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి సర్వే కూడా కనిపిస్తుంది. ఎప్పటికైనా రాష్ట్రాల అభివృద్ధిపై ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆశిద్దాం. ఇది ఈనాటి పేపర్ కార్యక్రమాల విషయాలు.
మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తారండి ఎస్టెన్ టీవీ, మన కోసం మన ఛానల్.